దానికి రోజులు దగ్గర పడ్డాయా? మహా ప్రళయం విరుచుకుపడే సమయం ముంచుకొస్తోందా? మహా విపత్తులు మానవాళిని తుడిచిపెట్టేయనున్నాయా? ప్రకృతి ప్రకోపించడం వెనక అసలు కారణం అదేనా? ఓవైపు వైరస్ల దాడి, మరోవైపు భూకంపాలతో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా? బెంగళూరు లక్ష్మీదేవి నగర్ తేదీ 24 ఏప్రిల్ 2020. ప్రశాంతంగా ఉన్న ప్రాంతంలో ఒక్కసారిగా అలజడి రేగింది. భారీ శబ్దం జనాలను ఉలిక్కిపడేలా చేసింది. కాళ్ల కింద ఉన్న భూమి ఒక్కసారిగా కంపించిపోయింది. కాలనీలో భూమి ఎక్కడెక్కడ చీలిపోయింది. రోడ్డు బీటలు వారిపోయింది. కొన్ని నిమిషాల పాటు అక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. అప్పటి వరకు ఇళ్ల ముందు పార్కింగ్ చేసి ఉన్న వాహనాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. చూస్తుండగానే ఇళ్ల ముందు భారీ అగాధం ఏర్పడింది. ఇటుపక్కన ఉన్నవారు అటుపక్కకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. హఠాత్ పరిణామంతో లక్ష్మీదేవి నగర్ వాసులు భయంతో గజగజా వణికిపోయారు. భూమికి బీటలు వారడం, గోడలు కూలిపోవడంతో 12 వాహనాలు దెబ్బతిన్నాయి. అయితే ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ముందు జాగ్రత్త చర్యగా సుమారు 16 కుటుంబాలను కమ్యూనిటీ సెంటర్కు అధికారులు తరలించారు. ఈ భవనాలను కర్ణాటక స్లమ్ బోర్డు నిర్మించింది. బీబీఎంపీ అధికారులతో పాటు నందిని లేఅవుట్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రహదారి లోపలికి చీలిపోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అసలు బెంగళూరు లక్ష్మీదేవి నగర్లో ఏం జరిగింది? ఊహించని ఈ విపత్తుకు కారణం ఏమిటి? సుమారు కిలోమీటర్ మేర భూమి ఎలా చీలిపోయింది? భారీ అగాధం ఏర్పడడానికి కారణమేంటి? విదేశాల్లో చూస్తుండగానే రహదారి కుంగిపోవడం, వాటిలో వాహనాలు పడి ప్రాణనష్టం సంభవించడం జరుగుతుంటుంది. కానీ బెంగళూరు ఘటన ఎన్నో అనుమానాలు, మరెన్నో సందేహాలకు తావిస్తోంది. భారీ వినాశనానికి సూచనగా కనిపిస్తోంది. భూమిలో ఎక్కడైతే చాలినంత ఎలాస్టిక్ స్ట్రెయిన్ ఫాల్ట్ ప్లేన్ ఉంటుందో అది విచ్ఛిన్నానికి దారితీస్తుంది. అలాంటి ప్రదేశాల్లో టెక్టోనిక్ భూకంపాలు సంభవిస్తుంటాయి. 10 కిలోమీటర్ల లోతు దాటకుండా భూమి నుండి 70 కిలోమీటర్ల లోతులో సంభవించే భూకంపాలని షాలో ఫోకస్ భూకంపాలు అంటారు. ఎక్కువ ఉష్ణోగ్రత, పీడనాల వలన భూమి లోపల లోతుగా ఉన్నా ఎక్కువ కాలం పెళుసుగా క్రిందికి నెట్టబట్టిన పొరల వద్ద డీప్ ఫోకస్ భూకంపాలు ఏర్పడతాయి. 3 రకాల భూమి బీటలు వారడం అనేవి భూకంపాలకు కారణాలు అవుతున్నాయి. అవి సాధారణం, వ్యతిరేకం, స్ట్రైక్ స్లిప్. నుంచి ఇప్పటి వరకు భూకంప కేంద్రాలు 350 నుంచి కొన్ని వేల కేంద్రాలుగా ఏర్పడ్డాయి. దాని ఫలితంగా గతంలో కన్నా మరిన్ని భూకంపాలు వెలుగులోకొచ్చాయి. యుఎస్జిఎస్ అంచనాల ప్రకారం 1900 సంవత్సరం నుండి ఇప్పటి వరకు సుమారుగా ఒక సంవత్సరానికి 7.0 నుంచి 7.9 తీవ్రత, 18 పెద్ద భూకంపాలు, తీవ్రత 8.0 లేదా అంతకన్నా ఎక్కువగా ఒక మహాభూకంపం సంభవిస్తున్నాయి. బెంగళూరు ఘటన ఎక్కడి నుంచి మరెక్కడికి దారితీస్తుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఇది మహాప్రళయానికి దారితీస్తుందా, సృష్టి అంతానికి ఇది సూచన అన్న సందేహాలు వినిపిస్తున్నాయి. ఓవైపు కరోనా వైరస్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తోంది. 210 దేశాలను గజగజా వణికిస్తోంది. మహమ్మారి అంతకంతకు విజృంభిస్తూ ఉండడంతో జనాలు పిట్టలా రాలిపోతున్నారు. రాబోయే రోజుల్లో మహమ్మారి మరింత విజృంభిస్తే నష్ట తీవ్రతను అంచనా వేయడం కష్టమే. ఈ విపత్తుతో పాటు ప్రకృతి ప్రకోపించడం ఆందోళన కలిగిస్తోంది. మహాభూకంపాలు, వైరస్ల విజృంభణతో సృష్టికి అంతం తప్పదేమో అన్న భయం వెంటాడుతోంది. బెంగళూరు లక్ష్మీదేవి నగర్లో రహదారి చీలిపోయిన వీడియో ఇంటర్నెట్లో వైరల్ గా మారింది. ఇది నెల రోజుల క్రితం మండు వేసవిలో కురిసిన భారీ వర్షాల కారణంగా జరిగింది. ఏదేమైనా ప్రకృతి తన ధర్మాన్ని దాటి ఇలా ప్రకోపించడం భయాందోళన రేపుతోంది.